2000 LPH RO ప్లాంట్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యింది. మొత్తం రా వాటర్ ట్యాంక్ నుండి అసెస్ ట్యాంక్ వరకు కూడా మేమే ఇచ్చాము. ఆ ప్లాంట్ చూడండి, మొత్తం ఎక్కడ కూడా చిన్న లీక్ కూడా లేకుండా చాలా నీట్ గా ఉంది. అయితే మనకి ఇక్కడ సార్తో ఒకసారి మాట్లాడదాం. మన కస్టమర్ అయినా ఎలా బిగించాము, సర్వీస్ ఎలా ఉంది, అంటే మాట్లాడే విధానం ఎలా ఉంది అన్ని కూడా ఒకసారి తన మాటల్లో చెప్తారు వినండి. చాలా బాగా సాటిస్ఫైగా బిగించాడు. ఒక రోజులో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేశాడు. ఎటువంటి లీకులు కానీ ఎటువంటి ఇవి కూడా లేవు. ఇంత ద్వారా ప్లాంట్ బిగించుకుంటే సర్వీస్ కానీ మెయిన్ సబ్జెక్ట్ ఉన్న కుర్రాడు. థ్యాంక్ యూ.
2000 LPH ఆర్వో ప్లాంట్ అనేది ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయింది. అలాగే ఇప్పుడు దీన్ని ఏంటంటే ట్రైల్ వేస్తున్నాం. ట్రైల్ వేసేటప్పుడు శాండ్ కార్బన్ది అంత కొంత బ్లాక్ ఉండిపోద్ది కాబట్టి బ్యాక్ వాషర్లు పెడుతున్నాం. శాండ్ ఫిల్టర్ ఆల్రెడీ బ్యాక్ వాష్ అండ్ రిన్స్ పెట్టేసాను. ఇప్పుడు కార్బన్ది పెడుతున్నాం. ప్లాంట్ ది రిజల్ట్ చూద్దాం మరి ఎలా ఉంది అన్నది. ప్రొడక్షన్ ఎంత వస్తుంది, వేస్ట్ వాటర్ ఎంత వస్తుంది, టీడీఎస్ ఎంత వస్తుంది, ముందు అది చూస్తాం కదా. ఎక్కడైనా టీడీఎస్ చూద్దాం. రా వచ్చేసాయి. టీడీఎస్ వచ్చేసరికి 2 వస్తుంది. దీన్ని మనం టీడీఎస్ అడ్జస్ట్మెంట్ చేసి 50 నుండి 150 వరకు పెట్టేసుకుంటాం. మామూలుగా అయితే ఇప్పుడు బ్రాకిస్ రిజల్ట్ ఎలా ఉంది అంటే మనకి 250 ఉండే బోర్ వాటర్ టీడీఎస్ ని 2 చేస్తుంది. అంటే డిస్టిల్డ్ వాటర్ కన్వర్ట్ చేసేస్తుంది. అంత బాగా క్లియర్ చేస్తుంది ఈ మెమ్బ్రేన్ అనేది. ఈ ప్లాంట్ కూడా నేను ఇచ్చే ప్లాంట్ మెటీరియల్ కూడా అంత బాగా వర్క్ చేస్తుంది. మినరల్ వాటర్ టీడీఎస్ చూసారు కదా, మరి బోర్ వాటర్ కూడా చూపించాలి. అందుకు బోర్ వాటర్ వచ్చేసరికి టీడీఎస్ చూపిస్తా. ఇది ఆల్రెడీ మీద మేడ పైన ట్యాంక్ ఉంది. దాన్ని 256 వస్తుంది. ఏది బోర్ వాటర్ 254, 255, 255 ఉంటే టీడీఎస్ని పూర్తిగా అది 0 చేస్తుంది. అంటే 2కి వచ్చేసింది. అంటే చాలా 0 చేసింది. మనం ఏంటంటే తాగడానికి సూటబుల్ ఏంటంటే 50 లోపు ఉండాలి, లేదా 50 నుండి 150 మధ్యలో ఉండాలి. దాని టీడీఎస్ అడ్జస్ట్మెంట్ కూడా మేము రెడీ చేస్తాం 2 days. అలాగే వేస్ట్ వాటర్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 4500 వరకు వెళ్తుంది గంటకి. 5 kg ప్రెజర్ మీద 4500 వరకు వెళ్తుంది. మినరల్ వాటర్ వచ్చేసరికి గంటకి 1800 లీటర్లు వస్తుంది. అవి అన్ని పక్కన పెడితే ఇంకా దీన్ని మనం ప్రొడక్షన్ పెంచాలి అంటే సింపుల్ గా పెంచేయవచ్చు. కొత్త మెంబ్రేన్లు, దాంతోపాటు కొత్త ప్లాంట్ పైపింగ్ కరెక్ట్గా అయ్యిందా లేదా అనేది ఒక 2 నెలల వరకు ట్రైల్ వరకు ఇలా 1800 పెడతాం. దాని తర్వాత 2000 వరకు మినరల్ వాటర్ పెట్టచ్చు. అది ఎలా అనేది చూపిస్తా. ఇది వచ్చేసరికి బైపాస్ వాల్ ఒకటి. ఇది ఎవరు చేయరు, మేము వేస్తుంటాము మా ప్లాంట్లకు మాత్రమే. దీన్ని క్లోజ్ చేస్తే ఈ బైపాస్ వాల్ అనేది కానీ మొత్తం క్లోజ్ చేసేస్తే మినరల్ వాటర్ వచ్చేసరికి 1800, 2500 వరకు వెళ్తుంది. దాంతోపాటు వేస్ట్ వాటర్ వచ్చేసరికి 4500, 4500 వరకు ఉంచుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం రా వాటర్ ట్యాంక్ నుండి అసెస్ ట్యాంక్ వరకు కూడా మేమే ఇచ్చాము. ప్లాంట్ చూడండి, మొత్తం ఎక్కడ కూడా చిన్న లీక్ కూడా లేకుండా చాలా నీట్ గా ఉంది. అయితే మనకి ఇక్కడ సార్తో ఒకసారి మాట్లాడదాం. మన కస్టమర్ అయినా ఎలా బిగించాము, సర్వీస్ ఎలా ఉంది, అంటే మాట్లాడే విధానం ఎలా ఉంది అన్ని కూడా ఒకసారి తన మాటల్లో చెప్తారు, వినండి. అందరికీ నమస్కారం అండి. మన చాలా బాగా సాటిస్ఫైగా బిగించాడు. ఒక రోజులో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేశాడు. ఎటువంటి లీకులు కానీ ఎటువంటి ఇవి కూడా లేవు. చాలా నీట్గా ప్లాంట్ అంతా డిజైనింగ్ కూడా ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా టైల్స్ స్టెప్లు పెట్టాలి కూడా చెప్పాడు. ఎవరికి కావాలన్నా నా వరకు ఈయనకే సపోర్ట్ చేసి ఈయన ద్వారా ప్లాంట్ బిగించుకుంటే సర్వీస్ కానీ మెయిన్ సబ్జెక్ట్ ఉన్న కుర్రోడు, కష్టపడాలన్న కుర్రోడు కాబట్టి ఈయనకి మనం అవకాశం దీనిగా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.